రోజు రోజుకి పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈరోజు హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే లీటర్ పెట్రోల్ కూడా రూ. 115 ఉంది. అయితే గతంలో చూసినట్లయితే పెట్రోల్ ధర అనేది రూ. 112 ఉండడం. దాని తర్వాత వారం రోజుల్లోనే పెట్రోల్ ధర అనేది రెండు సార్లు కూడా పెంచడం జరిగింది. అయితే ఇప్పుడు ఈరోజు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే రూ. 115 కూడా పెరగడం జరిగింది. అయితే దీంతో పాటు అంటే పెట్రోల్‌తో పాటు డీజిల్ రేటు కూడా అదే విధంగా పెరిగింది. ఈరోజు ప్రస్తుతానికి హైదరాబాద్‌లో డీజిల్ రేటు కూడా దాదాపుగా రూ. 103 ఉండడం జరిగింది. అయితే గతంలో పెట్రోల్‌తో పాటు డీజిల్ రేటు పెరిగినప్పటికీ కూడా డీజిల్ రేట్ అనేది అటు లీటర్‌కి రూ. 93 98, రూ. 93 మధ్యలోనే పెరగడం జరిగింది. అయితే గతంలో కూడా పెట్రోల్ రేట్ అనేది పెరుగుతుంది అన్న సందర్భంలో కూడా అటు పెరుగుతూ, తగ్గుతూ వస్తుంది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపుగా గత వారంలోనే దాదాపుగా 2 సార్లు ప్రైస్ అనేది పెంచడం జరిగింది. ఇప్పుడు కూడా మూడోసారి ఏకతాటిలో రూ. 3 అనేది కూడా పెంచడం జరిగింది. గతంలో రూ. 112 ఉన్నటువంటి పెట్రోల్ ధర అనేది ఇప్పుడు రూ. 115 కూడా పెరగడం జరిగింది. అయితే మరికొద్ది రోజుల్లో అంటే పశ్చిమ ఆసియా దేశంలో జరుగుతున్నటువంటి యుద్ధ కారణాల వల్ల కూడా పెట్రోల్, డీజిల్ రేట్స్ అనేవి కూడా విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. అటు చాలామంది కూడా పెట్రోల్ వాడకాన్ని తగ్గించుకోవాలని పిలుపునిస్తున్నప్పటికీ కూడా చాలా వరకు పెట్రోల్ వాడకం అనేది నిత్యావసరంగా మారడం వల్ల కూడా అటు తగ్గించడానికి కూడా సులభతరంగా లేకపోవడం, అటు మధ్యతరగతి కుటుంబాలకు పెట్రోల్ ఉండడం వల్లనే వాళ్ళ నిత్యావసరాలకు కూడా అవసరమవుతుంది. కాబట్టి పెట్రోల్ అనేది కూడా అటు ప్రైస్ పెరగడం వల్ల అటు మధ్యతరగతి కుటుంబాలపైనే ఈ భారం పడే అవకాశం ఉంటుంది. అయితే చాలా వరకు కూడా పెట్రోల్ రేట్స్ అనేవి విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే వారంలోనే 2 సార్లు అనేది పెంచడం కూడా ఈరోజు అంటే సోమవారానికి కూడా రూ. 115 పెంచడము, దాదాపుగా రూ. 3 అనేది కూడా పెంచడం జరిగింది పెట్రోల్ పైన. అంటే ఈ వారంలో శనివారం వరకు కూడా అంటే ఈ వారం మొత్తంలో మరొకసారి కూడా పెంచినట్లయితే పెట్రోల్ ధర అనేది లీటరు కూడా 118, 120 అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి రేట్ల పైన కూడా చాలామంది ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు పెట్రోల్ ధరలు పెంచడం పట్ల కూడా అంటే కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలని, అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపైన దృష్టి సారించాలని, దీనివల్ల కూడా మధ్య తరగతి జీవితాలపైన కూడా భారం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు దీనిపైన దృష్టించి పెట్రోల్ రేట్స్ అనేవి కూడా పెరగకుండా చూసుకోవాలంటూ కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాంట్లో కూడా హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకే విపరీతంగా పెరుగుతూ వస్తుంది పెట్రోల్ రేటు. అటు దీన్ని మించి కూడా అటు ఏపీలో కూడా పెట్రోల్, డీజిల్ రేట్స్ అనేవి అటు పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు హైదరాబాద్ అటు మెట్రోపాలిక్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అటు హైదరాబాద్లో 115 ఉన్నప్పటికీ కూడా చెన్నైలో 111, ముంబైలో 113, మిగతా రాష్ట్రాల్లో కూడా ఏవైతే మెట్రోపాలిక్ నగరాలు ఉంటాయో దాంట్లో కూడా అటు పెట్రోల్ రేట్స్ అనేవి కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే హైదరాబాద్ టాప్‌లో ఉంది. రూ. 115 కూడా లీటర్‌కి అటు రేటు పెంచడం జరిగింది. ఎందుకంటే ఇప్పటివరకు బంకులు అనేవి పెట్రోల్ కొరత ఏర్పడడం వల్ల కూడా అక్కడక్కడ బంద్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పెట్రోల్ రేట్ పెరిగినట్లయితే చాలా వరకు కూడా అటు పెట్రోల్ వాడకం తగ్గుతుంది అనే దృష్టి పెట్టి అటు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పైన రేట్స్ అనేవి పెంచుతుందా లేదా అంటే గతంలో కూడా మనం చూసాము అటు దేశ ప్రధానినే పెట్రోల్ వాడకాన్ని తగ్గించాలి అన్న తర్వాత కూడా ప్రతిసారి అటు పెట్రోల్ పైన ప్రైస్ అనేది పెంచుతూ వస్తున్నారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అటు గతంలో 108 ఉన్నటువంటి పెట్రోల్ ప్రైస్ కూడా ఇప్పటివరకు 112 అంటే గత వారంలోనే 108, 112, 115కు చేరడం జరిగింది. అయితే ఈ రోజు వరకు కూడా 115 ఉన్నటువంటి పెట్రోల్ రేటు పైన కూడా మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అటు నిపుణులు చెప్పుకొస్తున్నారు. అయితే ఎంత పెరిగే అవకాశం ఉందని చూసుకున్నట్లయితే ఇప్పుడు అంటే ఒక వారంలోనే 115, రూ. 3 వరకు కూడా పెంచుతూ వస్తున్నారు. కాబట్టి అటు 120 వరకు కూడా ఈ వారంలో పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ భారమంతా కూడా అటు తరగతి జీవితాలు ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా భారీగా అటు వాళ్ళపైన భారం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన కూడా వాళ్ళు దృష్టి పెట్టాలి. కాబట్టి చాలా వరకు అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పటివరకు పెట్రోల్ వాడకాన్ని తగ్గించాలి అన్న సందర్భాల్లో కూడా చాలామంది ఈవీ వెహికల్స్ వాడాలని కూడా అటు పిలుపునిస్తున్నాయి అటు రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వాలు అనేవి కూడా ముందుకొచ్చి ఈ ప్రైస్ రేట్స్ అనేవి కూడా తగ్గించాలి, లేకపోతే దీని భారం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి డీజిల్ వాడకం కూడా అదే విధంగా పెరిగిపోతుంది. కాబట్టి డీజిల్ పైన కూడా ఇప్పటికి దాదాపుగా 98 నుంచి కూడా ఇప్పటి వరకు 103 వరకు కూడా పెరిగింది. అటు
సీఎన్జీ గ్యాస్ రేటు కూడా అదే విధంగా పెరుగుతూ వస్తుంది. రోజు రోజుకు కూడా అటు గ్యాస్, పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గ్యాస్ ప్రైస్ రేట్స్ అనేవి కూడా రోజు రోజుకు పెరగడం అనేది చూడొచ్చు. అయితే ఇప్పటివరకు కూడా నెల చివరి ఆఖరి వరకు ఎంతవరకు పెరుగుతుంది అనేది చూడాలి. గతంలో చూసుకున్నట్లయితే రేట్లు ఈ విధంగా లేవు. కానీ ఇప్పుడున్న రేట్లకి మించుతూ అంటే వారంలోనే 2-3 సార్లు కూడా రేటు అనేవి పెట్రోల్ రేట్స్ అనేవి కూడా పెంచుతూ వస్తున్నారు. కాబట్టి అంటే ఈ నెల చివరి వరకు కూడా ఎంత పెంచుతారు పెట్రోల్ పైన అనేదైతే అటు ఒక ప్రశ్నార్థకంగా మిగిలిందని చెప్పుకోవచ్చు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.